వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత ప్రీవియస్ క్లాస్లో మనకు రెడ్డి రాజ్య పాలన అనవోతారెడ్డి క్లాస్తో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్ మనకు అనవేమారెడ్డితో మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క పరిపాలన కాలం క్రీస్తు శకం 1344 నుండి 1386 వరకు. ఓకే, అనవోతారెడ్డి మరణించే నాటికి అతని కుమారుడు కుమారగిరి రెడ్డి బాలుడు అయినందునటువంటి అనవోతారెడ్డి యొక్క తమ్ముడు అనవేమారెడ్డి సింహాసనంను అధిష్ఠించడం జరిగింది. కొంచెం అర్థం చేసుకోండి, థ్రోట్ ఇన్ఫెక్షన్తో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం వాయిస్ సరిగా లేకపోవచ్చు. ఓకే, అయితే ఈ అనవేమారెడ్డి యుద్ధాల్లో మరియు రాజనీతిలో ఆరితేరినవాడు ఎవరు? ఈ అనవేమారెడ్డి. ఈ అనవేమారెడ్డి యొక్క పరిపాలనా కాలమంతా యుద్ధాలు మరియు దండయాత్రలతో ముగిసినది. దీంతో ఈ అనవేమారెడ్డి తన 20 సంవత్సరాల పరిపాలనా కాలంలో రెడ్డి రాజ్య యొక్క బల గౌరవాలను ఇనుమడింపజేశారు ఈ అనవేమారెడ్డి. ఈయన 3వ బాలకుడు. అలానే ఈ అనవేమారెడ్డి రెడ్డి రాజుల్లో అగ్రగణ్యుడు మరియు గొప్పవాడు ఎవరని మనం చెప్పాలి? ఈ అనవేమారెడ్డి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వేంగి రాజు యొక్క పరిస్థితులు ఈ అనవేమారెడ్డి కాలం నాటికి. అనవేమారెడ్డి యొక్క కాలంలో వేంగి పాల్గొంటి చోడభక్తి రాజు మరణించారు. దీంతో అతని కుమారుల యొక్క వేంగి సింహాసనం కోసం వారసత్వ యుద్ధం అనేది ప్రారంభమైంది. అయితే ఈ వారసత్వ యుద్ధంలో అన్నదేవచోడు అనే ఒక వ్యక్తి తన అన్న అయినటువంటి చోడభీముని, ఈ అన్నదేవచోడు చోడభీముడు చోడభక్తి యొక్క కుమారులు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వారసత్వ యుద్ధంలో అన్నదేవచోడు తన అన్నయ్యుంటి చోడభీముని ఓడించి పారదొలి వేంగి రాజ్యమును ఆక్రమించారు. దీనితో తన రాజ్యాన్ని కోల్పోయిన చోడభీముడు తన భార్య సోదరుడు ఈ అనవేమారెడ్డిని ఆశ్రయించాడు. ఎవరు? చోడభీముడు తన సోదరిని అయినటువంటి అనవేమారెడ్డిని ఆశ్రయించాడు. రాజ్యమును కోల్పోయాడు చోడభీముడు. తన భార్య యొక్క సోదరుడే ఈ అనవేమారెడ్డిని చోడభీముడు ఆశ్రయించాడు సహాయం చేయమని. దీనితో ఈ అనవేమారెడ్డి తన భావమరిది అయినటువంటి చోడభీమునికి సహాయపడి తిరిగి తనని వేంగి సింహాసనంపై అధిష్ఠింపచేశారు లేదా కూర్చోపెట్టడం జరిగింది ఈ అనవేమారెడ్డి. కళింగ దండయాత్ర అనవేమారెడ్డి వేంగి రాజ్య పరిస్థితులను ఆసరాగా తీసుకొని కళింగ దండయాత్రను నిర్వహించారు. దీంతో అనవేమారెడ్డి కళింగ దండయాత్రలో భాగంగా మొదటగా దివ్యదుర్గమును ఆక్రమించడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి, దివ్యదుర్గమును మొదటగా అనవోతారెడ్డియే, అనవేమారెడ్డి కాదు, మొదటగా అనవోతారెడ్డియే జయించాడు. కానీ ఆ కాలం నాటి యొక్క అనవోతారెడ్డి యొక్క చివరి కాలంలో శత్రువుల యొక్క హస్తగతమైంది ఈ దివ్యదుర్గం అనేది. కావున ఈ దివ్యదుర్గమును అనవేమారెడ్డి తిరిగి జయించవలసి వచ్చినది. ఇక నోట్ చూడండి, ఈ దివ్యదుర్గమును జయించినందుకు గాను అనవేమారెడ్డి పొందిన బిరుదు ఏంటి? ఈ బిరుదు దివిదుర్గ విభాషుడు గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ దివిదుర్గంను ఆక్రమించినందుకు ఈ అనవేమారెడ్డికి సంక్రమించిన బిరుదు ఏంటి? దివిదుర్గ విభాషుడు లేదా విభాధీశుడు అని కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, అయితే ఈ అనవేమారెడ్డి ఈ దివిదుర్గం ఆక్రమణ తదనంతరం అల్లాడరెడ్డి యొక్క సహాయంతో నిరవధ్యపురం లేదా నిడదవోలు వద్ద జరిగిన యుద్ధంలో అన్నదేవచోడుని ఓడించి రాజ్యంను చోడభీముని పరం చేశాడు. ఈ నిరవధ్యపురం అనంతరం ఈ అనవేమారెడ్డి గోదావరి యొక్క ముఖద్వారంలోని వశిష్ఠ గౌతమి యొక్క నదుల యొక్క మధ్య గల జలదుర్గాలను ఆక్రమించి పానార మరియు కోన రాజ్యాలను కైవశం చేసుకున్నాడు ఈ అనవేమారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి మనం. నోట్ చూడండి, తనకు మరియు నరసాపురం అలానే ఈ భీమవరం అనే ప్రాంతాలను కలిపి పానారా అని అంటారు. అలానే ఏ ప్రాంతాలు? తనకు, నరసాపురం, భీమవరం, ఈ గోదావరి జిల్లాల ఏరియాలండి. ఈ 3 ప్రాంతాలను కలిపే పానారా అని. కొన అనగా కోనసీమ అని అర్థం. అనవేమారెడ్డి ఈ పానారా కోన రాజ్యాలను ఆక్రమణ యొక్క తదనంతరం రాజమండ్రి అనే దుర్గాన్ని ఆక్రమించడం జరిగింది. అనవేమారెడ్డికి తన తూర్పు దిగ్విజయ లేదా కళింగ యాత్రలో సహకరించిన దువ్వూరి రెడ్డి రాజు అయినటువంటి అల్లాడరెడ్డిని రాజమండ్రి యొక్క పాలకుడిగా నియమించాడు. ఇక్కడ రాజమండ్రిని ఆక్రమించాడు కదా. మరియు ఈ అనవేమారెడ్డికి తూర్పు దిగ్విజయ యాత్ర అనగా కళింగ యాత్రలో సహాయకరించాడు దువ్వూరి రెడ్డి రాజు అయినటువంటి అల్లాడరెడ్డి. ఇందుకు గాను అనవేమారెడ్డి
రాజమండ్రి పాలకుడిగా నియమించాడు అల్లాడరెడ్డిని. నియమించిన వాడు ఎవరంటే మనకు అల్లాడరెడ్డిని అనవేమారెడ్డి ఆక్రమించాడు. సరే, నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అనవేమారెడ్డి తన తూర్పు దిగ్విజయాత్రలో భాగంగా చెన్నమ నాయకుడు, ఎవరు? చెన్నమ నాయకుడు అనే బ్రాహ్మణ సేనాని ద్వారా ఓడించబడి రాజ్య పాలకులు. ఈ అనవేమారెడ్డి తన దిగ్విజయ సహాయపడిన వారెవరు? చెన్నమ నాయకుడు. ఈ చెన్నమ నాయకుడి వద్ద బ్రాహ్మణ సేనాని ద్వారా కొన్ని రాజ్యపాలకులు ఓడించాడు. ఏమిటి చూద్దాం. ముమ్మిడి నాయకుడు, మంచికొండ ప్రాంతం ఏంటి ముమ్మిడి నాయకుడు. అలానే పిఠాపురం ఏంటి కొప్పుల నాయకులు. మరియు యలమంచి ప్రాంతం ఏంటి యలమంచి చాళుక్యులు. వడ్డాది ప్రాంతం ఏంటి మత్స్యరాజులు. అలానే కాకినాడ ప్రాంతం ఏంటి కురవాడ లేదా కొడవాడ ప్రాంతం మరియు కోరుకొండ. ఇక్కడ మంచికొండ ప్రాంతాన్ని ముమ్మడి నాయకులు. పిఠాపురం ఏంటి కొప్పుల నాయకులు. యలమంచిలి ప్రాంతం ఏంటి యలమంచి చాళుక్యులు. వడ్డాది ప్రాంతం ఏంటి మత్స్యరాజులు. కాకినాడ ప్రాంతం లేదా కురవాట ప్రాంతం లేదా కురాడ ప్రాంతం ఏంటి కాకినాడ పాలకులు మరియు కోరుకొండ పాలకులు రాజ్యపాలకులను ఓడించడం జరిగింది. నోట్ చూడండి. క్రీస్తు శకం 1375 నాటికి అనవేమారెడ్డి యొక్క కళింగ యాత్ర మొత్తం ముగిసినట్లు, కంప్లీట్ అయినట్లు మనకు సింహాచల అనే శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ తూర్పు దివ్యయాత్రలు ఏ కాలం నుంచి 1375 ముగిసిన మనకు ఏ శాస్త్రం అంటే సింహాచల శాస్త్రం తెలుస్తుంది. అయితే మాన్యమాపుర శాస్త్రంలో అనవేముణ్ణి, ఈ మాన్యమాపుర అనే శాస్త్రంలో, ఈ మాన్యమాపుర శాస్త్రం ఎక్కడ చెప్పాం కదా ప్రోలయ వేమారెడ్డి కాలం నాటికి క్లారిటీ ఉంది చూడండి ఒకసారి. ఈ శాస్త్రంలో అనవేముణ్ణి సింహాచల వింధ్య పాద ప్రతిష్టాధిపత కీర్తిస్తంభ అని ప్రస్తావించబడ్డాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిరుదు అన్నీ కూడా. సింహాచల వింధ్యపాద ప్రతిష్టాపితి కీర్తిస్తంభ అని ప్రస్తావించబడ్డాడు ఎవరు? అనవేమారెడ్డి. ఏ శాస్త్రంలో? మాన్యమాపుర శాసనంలో. గుర్తుపెట్టుకోవాలి. కానీ ద్రాక్షారామం మరియు సింహాచల మధ్య దేశం రెడ్డి రాజుల యొక్క ప్రత్యక్ష పాలనకు వచ్చిందని చెప్పలేము. ఇక శాస్త్రం ఏం చెప్తుంది? ఈ సింహాచలం ఆక్రమించి పాలించినందుకు బిరుదొచ్చింది. కానీ ఏం చెప్తున్నాడు? ఈ ప్రాంతం మధ్య మనకు కన్ఫామ్గా చెప్పలేమని తెలుస్తుంది. నోట్ చూడండి. అనవేమారెడ్డి సింహాచలంలో మొదలై వింధ్యా పర్వత పాదాల మధ్య కీర్తి స్తంభాలు ప్రతిష్ఠించి సింహాచల వింధ్యపాద ప్రతిష్ఠ కీర్తిస్తంభ అనే బిరుదు పొందాడు. ఇదే మనకు క్లారిఫైగా చెప్తున్నారు, అంతమించి ఏం లేదు. ఓకే. సింహాచలం శాసనం ప్రకారం అనవేమారెడ్డి యొక్క సైన్యాధిపతి చెన్నమ నాయకుడు మత్స్యరాజు వంటి వీరార్జున దేవుడి నుండి ఏటి గొట్టివాడ అనే గ్రామం పొంది సింహాచలేశునకు దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ సింహాచలం అనే శాస్త్రం ఉంది కదా, ఈ శాస్త్రం ప్రకారం అనవేమారెడ్డి యొక్క సైన్యాధిపతి చెన్నమ నాయకుడు. ఈయన మత్స్యరాజు వంటి వీరార్జున దేవుడి నుండి గొట్టివాడనే గ్రామాన్ని పొంది సింహాచలేశునకు దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఈ ప్రాంతము రెడ్డి రాజుల పాలనలో లేదని మనకు స్పష్టమవుతుంది. ఈ సింహాచల ప్రాంతం అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే కుమారగిరి యొక్క రెడ్డి కాలంలో ఈ ప్రాంతాలను తిరిగి జయించవలసి వచ్చినది. కావున అనవేమారెడ్డి యొక్క దాడి వలన తాత్కాలిక ప్రయోజనమే కలిగిందని ఇక్కడ చెప్పవచ్చు. అనవేమారెడ్డి యొక్క కాలంలో రాజ్యం విస్తరించలేదు. గుర్తుపెట్టుకోవాలి, రాజ్య విస్తరణ జరగలేదు, కానీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఇనుమడించాయి. ఓకే. నెక్స్ట్ పశ్చిమ దిగ్విజయ యాత్ర. అనవేమారెడ్డి యొక్క కళింగ దండయాత్ర అనంతరం పశ్చిమ దిగ్విజయాత్రలో భాగంగా రాచకొండ, విజయనగర రాజ్యాలపై దృష్టి మరల్చినాడు. అనవేమారెడ్డి పశ్చిమ దిగ్విజయాత్రలో భాగంగా రేచల్ల నాయకులను ఓడించి రాచకొండ రాజ్యంలోని ఏ ప్రాంతము? రాచకొండ రాజ్యం అంటే తెలంగాణ ప్రాంతం అండి. ఇక్కడ రాజ్యంలోని నల్గొండ జిల్లాలో నుండి వాడపల్లి, బూరుగుగడ్డ ప్రాంతాలను బూరుగుగడ్డ అంటారు. అనవేమారెడ్డి ఈ పశ్చిమ దిగ్విజయాత్రలో భాగంగా రేచల్ల నాయకులను ఓడించి రాచకొండ రాజ్యంలో నల్గొండ జిల్లా నుండి వాడపల్లి మరియు బూరుగుగడ్డ ప్రాంతాలను ఆక్రమించాడు ఈ అనవేమారెడ్డి. అయితే ఈ దండయాత్ర గురించి అనవేమారెడ్డి యొక్క ఉద్యోగి అయినటువంటి కడియం పోతి నాయకుడు, ఎవరు? కడియం పోతి నాయకుడు. వినిపించండి. కడియం పోతి నాయకుడు నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద వేసే శాసనం ద్వారా తెలుస్తుంది ఈ రాచకొండ మరియు విజయనగరపై దండయాత్రల గురించి. అతడి యొక్క ఉద్యోగి అయినటువంటి పోతి నాయకుడు వేసినటువంటి ఈ వాడపల్లి శాసనం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. అనవేమారెడ్డి పశ్చిమ దిగ్విజయాత్రలో భాగంగా విజయనగర పాలకులను ఓడించి శ్రీశైల ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. ఎవరిని ఓడించాక చెప్పొచ్చు మనకు? ఇక్కడ అడగొచ్చు క్వశ్చన్. అనవేమారెడ్డి
పశ్చిమ దిగ్వియాత్రలో ఏ పాలకులు ఓడించి శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించాడు అని అనుకోవచ్చండి, విజయనగర పాలకుల్ని. ఇక్కడ నోట్ చూడండి, అనవేమారెడ్డి శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించినట్టు తెలియజేయు శాసనం శ్రీశైల శాసనం. ఏ ప్రాంతంలో మనకు శాసనాధారం ఉంటే ఆ ప్రాంతం మనకు గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఈ అనవేమారెడ్డి శత్రువులు ఆక్రమించినటువంటి రాజ్యాలను తిరిగి ఆక్రమించి రెడ్డి రాజ్య ప్రతిష్టలను పునరుద్ధరించాడు. అలానే ఈ అనవేమారెడ్డి యుద్ధాలలో ఎంతటి అసహాయసురుడో రాజనీతిలో అంతటి ప్రజ్ఞావంతుడంట. చూడండి, మళ్ళీ చెప్తాను. అనవేమారెడ్డి యుద్ధాలలో ఎంతటి అసహాయసురుడో రాజనీతిలో అంతటి ప్రజ్ఞావంతుడని చురికా సహాయ ప్రజాపరిచి చతుర్బోతాయ అనే బిరుదులు తెలియపరుస్తున్నాయి. ఇతని యొక్క రాజనీతి గురించి, యుద్ధాలంత సమర్థత గురించి చూరికా సహాయ మరియు ప్రజాపరిచిత చతుర్భూపదాయ అనే బిరుదులు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ప్రింటింగ్ మిషన్ దిగిడి. చూరికా సహాయ ప్రజాపరిచిత ప్రజాపరిచ చతుర్విధోపాయ అనే బిరుదులు. ఏంటంట, ఇతను యుద్ధాలో అసహాయ సూడు మరియు రాజనీతిలో అంత ప్రజ్ఞావంతుడు అంట. దీని గురించి చూరికా సహాయ ప్రజాపరిచిత చతుర్విధోపాయ అనే బిరుదుల ద్వారా మనకు తెలియపరుస్తున్నాయి ఈ అనవేమారెడ్డి గురించి. అనవేమారెడ్డికి మంత్రిగా మరియు దండనాయకుడు పనిచేసిన వారు ఎవరు? మామిడి పెద్దనామాత్యుడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు? మామిడి పెద్దనామాత్యుడు. అయితే అనవేమారెడ్డికి మరొక మంత్రి ఆయనే ఇమ్మడేంద్రుడు. ఈ ఇమ్మడేంద్రుడు ఎవరో ఒకరు, మామిడి పెద్దనామాత్యుడు ఒకరు, ఇమ్మడేంద్రుడు ఒకడు. ఈ ఇమ్మడేంద్రుడు సమస్త శాస్త్రవేది మరియు నీతి మంత్రీశ్వరుడు అంట. సమస్త శాస్త్రాలు తెలిసినవాడు మరియు నీతి మంత్రీశ్వరుడిగా మనకు పేరొందాడు ఈ ఇమ్మడేంద్రుడు. అనవేమారెడ్డి అనేక అగ్రహారాలను దానం చేశారు. అలానే ఈ అనవేమారెడ్డి అనేక అగ్రహాలతో పాటు సువర్ణ దానాలను అలానే గో సహస్ర దానాలను కూడా దానం చేయడం జరిగింది. నోట్ చూడండి, హేమాద్రి రాసినటువంటి గ్రంథం వ్రతఖండం. ఈ వ్రతఖండంలో చెప్పినటువంటి లేదా ప్రస్తావించినటువంటి దానాలు చేసి బహుసహస్ర సువర్ణదాన సంతోషిత మహాకవేశ్వర ధర్మాన వేముడు వంటి బిరుదులు పొందాడు ఈ అనవేమారెడ్డి. మళ్ళీ చెప్తాను చూడండి, హేమాద్రి రాసిందే వ్రతఖండం. ఈ వ్రతఖండంలో హేమాద్రి చెప్పినటువంటి దానాలు చేసి బహుసహస్ర సువర్ణదాన సంతోషిత మహాకవీశ్వర అదొక బిరుదు, ధర్మాన వేముడు వంటి బిరుదులు. బహుసహస్ర సువర్ణదాన సంతోషిత మహాకవీశ్వర ధర్మాన వేముడు వంటి బిరుదులు పొందాడు ఈ అనవేమారెడ్డి. అనవేమారెడ్డి వారి యొక్క మతం. అనవేమారెడ్డి శైవ మతాన్ని వైదిక ధర్మాలు అనుసరించిన శైవ మతాభిమాని. శ్రీశైలము, త్రిపురాంతకము, పంచారామం, శ్రీకూర్మం, సింహాచల క్షేత్రాలకు అనేక ధర్మాలు చేశారు ఈ అనవేమారెడ్డి. అనవేమారెడ్డి సింహాచలంలో అనవేమపురి అనే మండపాన్ని, శ్రీశైలంలో వీరశిరో మండపాన్ని నిర్మించారు. ఈ కట్టడాలు కూడా రెడ్డి రాజుల కాలంలో వారి యొక్క బిరుదులు, వారి యొక్క రచనలు ఈ యొక్క ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పదే పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అనవేమపురి అని మండపాన్ని నిర్మించిన వారు అనవేమారెడ్డి, ఎక్కడ? సింహాచలంలో. అలానే వీరశిరో మండపాన్ని కూడా నిర్మించాడు శ్రీశైలంలో, గుర్తుపెట్టుకోవాలి. సింహాచలంలో అనవేమపురి అనే మండపము, శ్రీశైలంలో వీరశిరో మండపాన్ని. మరి రంగపండ మండపాన్ని నిర్మించిన వారు ఎవరు? అనవేతారెడ్డి. ఎవరు? అనవోతారెడ్డి రంగ మండపాన్ని. ఓకే, శ్రీశైలంలో రంగ మండపాన్ని నిర్మించిన వారు అనవోతారెడ్డి. శ్రీశైలంలో వీరశిరో మండపాన్ని నిర్మించిన వారు అనవేమారెడ్డి. క్లారిటీగా ఉండాలి మనం. ఓకే, అనవేమారెడ్డి వారి గురించి కొన్ని ఉత్సవాలు చూద్దాం. అనవేమారెడ్డి ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు నిర్వహించారంట. ఈ వసంతోత్సవాల సందర్భంగా కవులను, నటులను, గాయకులను వంటి కళోపాసకులను ఆహ్వానించి వారిని గౌరవించే వల్ల సత్కరించేవారంట. అనవేమారెడ్డి వసంతోత్సవాలు నిర్వహించి ఈ వసంతోత్సవ సమయంలో కవులను, గాయకులను, కళోపాసన ఆహ్వానించి వారిని గౌరవించి సత్కరిస్తారంట. నోట్ చూడండి, అనవేమారెడ్డి వసంతోత్సవాలను నిర్వహించి వసంతరాయలని బిరుదును పొందడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వసంతోత్సవాల మొదటగా నిర్మించిన రెడ్డి రాజ్యపాలకుడు ఎవరు? అనవేమారెడ్డి. ఓకే, కుమారగిరి ఈయనకు నిర్వహించారు. కానీ వసంతరాయలతో పాటుగా కర్పూర వసంతరాయలు కూడా బిరుదు పొందడం జరిగింది. అక్కడ వచ్చి మనకు క్లారిఫై చేస్తాను. ఓకే, వసంతరాయలను నిర్మించిన వారు అనవేమారెడ్డి. వసంతోత్సవాలు నిర్వహించారు. శ్రీనాథుడు రాసింది హరవిలాసం అనే గ్రంథం. ఈ హరవిలాసం అనే గ్రంథం ప్రకారం కుమారగిరి రెడ్డి
కుమారగిరి రెడ్డి. కలో వసంతోత్సవాలు నిర్వహించిన వారు అవచి తిప్పయ్య శెట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రంథం కూడా ఇంపార్టెంట్. హరవిలాసం అనే గ్రంథం ప్రకారం కుమారగిరి రెడ్డి కాలంలో వసంతోత్సవాలు నిర్వహించారు. అనవయమారెడ్డి నిర్వహించాడు, అనవయమారెడ్డి కూడా నిర్వహించాడు. మరి వసంతరాయలను బిరుదు పొందాడు. కానీ కుమారెడ్డి కాలం కూడా కుమారగిరెడ్డి కాలం నిర్వహించాడిన కర్పూర వసంతరాయలు కూడా పేరు జరిగింది. కానీ ఈయన కాలం నిర్వహించిన వారు ఎవరు? అవచి తిప్పయ్య శెట్టి. అనవేమారెడ్డి యొక్క బిరుదులు. ఈయన దివిదుర్గ విభాధీశుడు. దివిదుర్గాన్ని ఆక్రమించినందుకను దివిదుర్గ విభాధీశుడు. గత కాలం పోయింది. ఎందుకు బిరుదులు ఏంటి అడుగుతున్నారు. ఇప్పుడు అలా కాదు. ఈ బిరుదు రావడానికి గల కారణం ఏంటి అంటాడు. కాబట్టి మనకు క్లారిటీగా ఉండాలి. దివిదుర్గ విభాధీశుడు. సింహాచల పాదపద్య ప్రతిష్టాపిత కీర్తిస్తంభ. సింహాచలాన్ని ఆక్రమించినందుకు ఈ బిరుదు పొందాడు. రాజశ్రీ రమణి స్వయం పరపతి అగ్రగణ్యుడుగా మరియు కొన్ని పేరు ప్రఖ్యాతులు మనకు ఈ బిరుదు పొందింది. అలానే వసంతరాయలు. వసంతోత్సవాలు నిర్వహించాడు కాబట్టి వసంతరాయలు. ఇక్కడ అనవయమారెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కుమారగిరి కూడా ఇద్దరు నిర్వహించారు, మనకు గుర్తుపెట్టుకోవాలి. మనకు నెక్స్ట్ క్లాస్ మనకు కుమారగిరెడ్డిగా ఉంటుంది. ఈయన పరిపాలన కాలం క్రీస్తు శకం 1386 నుండి 1402 వరకు. చూడండి, ఈ బిరుదులు కూడా అన్నీ ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ చూడండి. ఈ అనవేమారెడ్డి యొక్క మరణాంతరం అనవోతారెడ్డి యొక్క కుమారుడు ఎవరు? కుమారగిరెడ్డి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఓకే, మరొక కోసం మీకు నేటి ప్రశ్న. ఓకే, సంతాన సాగరం లేదా సంతాన పయోనిధి అనే చెరువును తటాకాన్ని తవ్వించిన వారు ఎవరు? సంతాన సాగరం లేదా సంతాన పయోనిధి అనే చెరువును త్రవ్వించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రాచవేమారెడ్డి, ఆప్షన్ 2 కుమారగిరి రెడ్డి, ఆప్షన్ 3 సూరాంబిక, ఆప్షన్ 4 ఇరుగాంబిక. ఆప్షన్ 1 రాచవేమారెడ్డి, ఆప్షన్ 2 కుమారగిరి రెడ్డి, ఆప్షన్ 3 సూరాంబిక, ఆప్షన్ 4 ఇరుగాంబిక. ఇక్కడ చూడండి, సంతాన సాగరం లేదా సంతాన పయోనిధిని చెరువును లేదా తటాకాన్ని త్రవ్వించిన వారు సూరాంబిక. ఈమె పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య లేదా సతీమణి. పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య. ఇది గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఆడడం జరిగింది. 2018 గ్రూప్ 2 మెయిన్స్లో ఆడడం జరిగింది ఈ క్వశ్చన్. ఎవరు? సూరాంబిక. పెదకోమటి వేమారెడ్డి యొక్క భార్య లేదా సతీమణి సూరాంబిక లేదా సూర్యాంబిక అని కూడా ఉంటుంది. సూరాంబిక గుర్తుపెట్టుకొని, సూర్యాంబిక కూడా గుర్తుపెట్టుకొని. ఎవరు నిర్మించారు? సంతాన సాగరం అనే తటాకాన్ని త్రవ్వించారు. ఓకే, ఆన్సర్ అదండి. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనకు కుమారగిరి యొక్క మనకు నెక్స్ట్ క్లాస్ అయితే ఉంటుంది. నేను పదే చెప్తున్నాను, క్లాస్ చేయాలని చెప్పి కొంచెం వాయిస్ బాగలేకపోయినా మీకోసం క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా, టోటల్ ఒక 13 టాపిక్స్ అని చెప్పాను. ఈ ప్రైజు 350 రూపాయలకు మీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మనం అందించే అత్యంత సమగ్ర సమాచారం బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథ్ సారు, తెలుగు అకాడమీ బుక్స్, ఎంఏ ఏపీ హిస్టరీ స్థాయి, కొన్ని యూనివర్సిటీ స్థాయి బుక్స్తో మీకు సమగ్ర సమాచారం మీకు అందించడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తాను, ఈ క్లాసెస్ మీకు యూజ్ అవుతాయని చెప్పే ఉద్దేశిస్తాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ 1 డే లేట్ అయినా కానీ మీకు ఈరోజు క్లాస్ అందించాలనే ఉద్దేశంతో క్లాస్ అందిస్తాం. ఓకే, డే బై డే ఉంటుందండి. ఇవాళ క్లాస్ ఉన్నాను కదా, రేపు క్లాస్ ఉండదు. మళ్ళీ మరుసటి రోజు మీకు క్లాస్ వీడియోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే బై డే ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు ఇస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.